మనం 3 సార్లు ఓంకారాన్ని ఉచ్చరించి ఇన్వొకేషన్ శ్లోకాస్ చదువుదాం. ఓ ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త జన కళ్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మ విద్వరం సద్గురుం బ్రహ్మ విద్వరం. మనం భజగోవిందంలో ఆ, 1వ శ్లోకం తర్వాత 22 నుండి 25 వరకు ఆ, చదువుదాము. ఒకవేళ అన్మ్యూట్ చేసి ఫాలో కండి. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే. నహి నహి రక్షతి డుక్రుం కరణే. 22వ శ్లోకం. రథ్యాచర్పట విరచిత కంఠః రథ్యాచర్చట విరచిత కంధః పుణ్యా పుణ్య వివర్జిత పంథః పుణ్య పుణ్య వివర్జిత స్పందః యోగి యోగ నియోజిత చిత్తః యోగి యోగ నియోజిత చిత్తః రమతే బాలోన్మత్తవ దేవ రమతే బాలోన్మత్తవ దేవా. కస్త్వం కోహం కుత ఆయాతః కస్వం కోహం కుతయాయాతః కామే జననీ కో మే తాతః కామే జననీ కో తాత కో మే తాతః ఇతి పరిభావయ సర్వమసారం ఇతి పరిభావయ సర్వమసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం త్వయి మయి కోయి చాన్యత్రైకో విష్ణుః त्वयि मयि कोयि त्वयि मयि चानत्रैको विष्णुः వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణుః व्यर्थं कुप्यसि मय्यसहिष्णुः భవసమచిత్తః సర్వత్ర త్వం भवसमचित्तः सर्वत्र त्वं వాంఛస్య చిరాద్యది విష్ణుత్వం वाञ्छसि चिराद्यदि विष्णुत्वं శత్రౌ మిత్రే పుత్రే బంధౌ शत्रौ मित्रे पुत्रे बन्धौ మా కురు యత్నం విగ్రహ సంధౌ मा कुरु यत्नं विग्रहसन्धौ
सर्वस्मिन्नपि पश्यात्मानम् सर्वस्मिन्नपि पश्यात्मानम् सर्वत्र सृज भेदज्ञानम् सर्वत्रोत्प्रजभेदज्ञानम् भेद అది भेदे సర్వత్రోత్సృజ ఉమ్, భేదాజ్ఞానం అంటే భేద జ్ఞానం అని అనుకోండి జ్ఞానాన్ని భేదంలో భేదం ఉన్నట్టు కనబడుతుంది ఉమ్, భేద అజ్ఞానం ఎందుకంటే భేదం అజ్ఞానంలో భేదం ఉమ్, ఓకే ఉమ్, ఈ ఆ, ఈ ఏం చూస్తున్నా అంటే మనం యోగి ఎలా ఉంటారు ఓకే అంటే ఒక యోగి కానీ ఒక ఎ- ఆ, జ్ఞానిని కానీ మనం గుర్తించలేము ఎవరు అంటే ఒక జ్ఞానిని ఇంకో జ్ఞాని తప్ప వేరెవరు గుర్తించలేరు మీ మనసులో ఏముందో నాకు తెలియదు నా మనసులో ఏముందో మీకు తెలియదు అలాంటప్పుడు మ్, మీలో జ్ఞానం ఉందా అజ్ఞానం ఉందా మీరు జ్ఞాని అవునా కాదా అని ఆ, నిర్ణయించే శక్తి నాకు లేదు అలాగా మనలో ఎవరికి లేదు అందువల్ల అది మన జ్ఞానే కావచ్చు అజ్ఞానే కావచ్చు అలాగే ఎవరి మనసులో ఎలా ఉందో తెలియదు కాబట్టి మనం తక్కువగా చూడకూడదు వాళ్ళ ఉద్దేశం ఏంటో మనకు తెలియదు ఎవరైనా కానీ అంటే ఇప్పుడు మనతో మాట్లాడేవారే కానివ్వండి మన ఫ్రెండ్సే కానివ్వండి మన కుటుంబ సభ్యులే కానివ్వండి వారు మనతో ఒక విషయం చెప్తున్నారు అనుకోండి నేను నీకు చాలా నీ దగ్గర నేనేం దాచిపెట్టను నేను నీకు అన్నీ చెప్తాను అని చెప్తూ వస్తున్నారు కానీ వాళ్ళు నిజంగానే చెప్తున్నారా లేదా అని మనకు తెలియదు మనకు తె నా- మనకు తెలిసిన విషయం ఏమిటి అంటే వారు ఏదైతే మనకు చెప్పదలుచుకున్నారో అది మాత్రమే వారు చెప్తున్నారు వారు ఏది దాచిపెట్టాలనుకున్నారో మనకు తెలియదు అలాంటప్పుడు వాళ్ళు చెప్పే విషయాల మీద మనం ఒక నిర్ణయం తీసుకొని వీరు ఇలాంటి వారు అలాంటి వారు అని అనుకుంటే ఏంటంటే ఆ మనకున్న డేటా కానీ ఇన్ఫర్మేషన్ కానీ పూర్తి కాదు సంపూర్ణం కాదు అసంపూర్ణమైంది దాన్ని బట్టి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్పడం మనం తప్పనమాట అలా ఆ, దానివల్ల ఏంటి అంటే మనం అజ్ఞానులైనా కానివ్వండి ఎవరైనా కానివ్వండి మనం ఎవరి గురించి కూడా ఎలాంటి అభిప్రాయానికి రాలేము ఒకటి అంటే ఎవరి గురించి మనం చెడుగా అనుకోవడానికి అవకాశం లేదు ఒకటి రెండవది జ్ఞానులను అసలుకే గుర్తించలేము వాళ్ళు ఎలాంటి బట్టల్లో వస్తారో ఎలా వస్తారో మనకు తెలియదు ఓకే ఎలా కనబడతారు అనేది మనకు తెలియదు ఆ, మనకు షిరిడి సాయిబాబా గారి కథ ఉంటుంది ఒక ఆయన ఆ, ఆ, బాబా మా ఇంటికి భోజనానికి రా అని చెప్పారు సరే మంచిది వస్తాను ఆయన అన్నారు ఆయన ఆ రోజు ఈ దానికోసం ఎదురు చూస్తున్నారు ఎవరెవరో వచ్చారు పోయారు కానీ ఈయన మాత్రం రాలేదు భోజనానికి మళ్ళీ తెల్లవారు ఉదయాన్నే వెళ్ళి అడిగారు బాబా మిమ్మల్ని రమ్మన్నాను భోజనానికి మీరు రాలేదంటే అయ్యా నేను వచ్చాను నువ్వు నన్ను నిలగొట్టావు అన్నారు అదేంటి నేను నిన్ను నిలగొట్టడం ఏంటంటే అయ్యా అంటే ఆ తర్వాత తెలుస్తుంది ఆయన సాయిబాబా ఆయన కుక్క రూపంలో వచ్చారు అని చెప్పేసి అలా అంటే అది అంటే అది ఒక మహత్యం లాగా అనుకోండి కాకపోతే ఏమిటి అంటే ఈ జ్ఞానులు మహత్వం చూపించినా చూపించకపోయినా ఎలా ఉంటారో తెలియదు కాబట్టి మనం ఎవరిని ఎలాంటి అంచనాలు వేయలేము ఏ- అలా అది వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఓకే అని చెప్పేసి ఆలోచించకుండా మనసు మనలోకి తిప్పుకొని మనలో ఏంటి మనం ఎవరు అన్న దాని మీద ఆలోచించుకోవాలి అంటే ప్రపంచంలో ఇదేంటి అదేంటి అని అనవసరమైన కుతూహలం ఈ అనవసరమైన కుతూహలాన్ని ఏమంటారు అంటే అది మన సంస్కృతంలో ఒక పదం ఉంటుంది ఏంటంటే కాకులకు పళ్ళు ఎన్ని ఉన్నాయని లెక్క పెట్టడం అనమాట కాకులకు పళ్ళు ఉన్నాయా లేవా ఉంటే ఎన్ని పళ్ళు అది తెలుసుకుంటే ఏమొస్తుంది ఏమీ రాదు మనకు అది అది క్యూరియాసిటీయే కానీ ఎందుకు పనికిరాని క్యూరియాసిటీ అలాంటివన్నీ వదిలేసి పనికొచ్చే విషయం ఆలోచించయ్యా అని చెప్తున్నారు 23వ శ్లోకంలో ఏంటి నువ్వెవరు నేనెవరు కస్తం కోహం కుత ఆయత ఎక్కడి నుండి వచ్చాం కామే జనని కోమే తత మా అమ్మెవరు నానెవరు ఇలా అన్నీ ఆలోచించుకుంటూ పోతూ ఉంటే ఏమవుతుంది అంటే మొత్తం ప్రపంచంలో ఉన్నదంతా అసారమనే తెలిసిపోతుంది ఇది పరిభావయ సర్వం అసారం
ఎందుకు అంటే నేను నేనెవరు, ఎక్కడి నుండి వచ్చాను, అమ్మెవరు, నాన్నెవరు అని ఆలోచించామనుకోండి, నేను ఎప్పటి నుండి ఉన్నాను? పుట్టినప్పటి నుండి ఉన్నానా, పుట్టక ముందు నుండి ఉన్నానా? అంటే ప్రసవం అయినప్పటి నుండి ఉన్నానా, ప్రసవం కాకముందు నుండే నేనంటూ ఉన్నానా? ఒక ప్రశ్న. ప్రసవంలో అంటే తల్లిదండ్రుల ఆ వీర్యము, అండము కలవడానికి ముందున్నానా, కలిసిన తర్వాత ఉన్నానా? అది తెలియదు. సరే, మనకు ఆ, ఒకసారి ఇదే ప్రశ్న ఆ, ని ఆ, ఎవరో పూజ్య గురుదేవ స్వామి చిన్మయానంద గారిని అడిగితే ఆయన చెప్పారు ఏంటంటే, 3వ నెల వచ్చిన తర్వాత ఆ జీవం అనేది ఆ ఆ ఆ పిండంలోకి వస్తుంది అని చెప్పారు. అంటే మన శాస్త్ర ప్రకారం 3వ నెల వచ్చిన తర్వాత జీవం అందులోకి వచ్చింది అంటే జీవం అప్పుడు పుట్టిందా, లేకపోతే జీవం ఎక్కడి నుండో వచ్చి అందులో కూర్చుందా? ఒకవేళ నేను జీవాన్ని ఎక్కడి నుండో వచ్చి అక్కడ కూర్చున్నాను అనుకోండి, అంటే నేను ఆ ఆ పిండంలో కూర్చోవడానికి ముందు నుండే నేను ఉన్నాను. ఆ పిండంలో కూర్చోవడానికి ముందే నేను ఉన్నాను అంటే అప్పుడు ఈ తల్లి ఎవరు, తండ్రి ఎవరు? ఈ తల్లి తండ్రి అనే మాటకు అర్థమే ఉంది ఇక. ఇప్పుడు ఎలా అంటే మీరు ఈరోజు ఏదో బీరకాయ కూర, వంకాయ కూర చేసుకున్నారు. ఇప్పుడు ఆ బీరకాయ కూరను నీ తల్లి ఎవరు, తండ్రి ఎవరు అంటే, ఇదిగో ఆ పెనమో లేకపోతే ఆ ఏ పాత్రలో అయితే వంట చేశామో అదే నా తల్లిదండ్రి అని చెప్తే అది ఎంత అసహజమో, ఇది అంతే అసహజం. నా తల్లిదండ్రులు వీరు అని చెప్పడానికి ఎందుకు? ఆ కూరగాయలు అంతకు ముందే ఉన్నాయి, అందులో కాగి కూర అయింది, అంతే కూరగా మారినాయి. కానీ అవి అంతకు ముందే ఉన్నాయి, చెట్టు చెట్టు నుండే ఉన్నాయి. అలాగే జీవం కూడా ఎక్కడి నుండో వచ్చింది, అందులో పడింది, ఆ అండంలో పడింది, ఆ అండంలో నుండి బయటకు వచ్చింది. అంత మాత్రాన అమ్మా నాన్న అవుతారా? అంటే నేను అమ్మ నాన్న తక్కువ చేసి చెప్పట్లేదు. ఏంటి అంటే ఇలా మనం ఆలోచించుకుంటూ పోతుంటే ఏంటంటే తత్వజ్ఞాన ప్రకారం మనం కనుక ఆలోచించుకుపోతుంటే ఏమంటుందంటే, మనం ఏదైతే మనం నిజము, ఏదైతే సర్వస్వం అని అనుకుంటామో, ఏదైతే ఇది ఏది లేకపోతే మన ఉనికే లేదు అనుకుంటామో అవన్నీ కూడా పటాపంచలైపోతూ ఉంటాయి అన్నమాట. ఇది అప్పుడు ఇది విశ్వం త్యక్త్వా స్వప్న విచారం. ఇది స్వప్నం అనేది ఎంత మనం ఒకసారి అంటే కళలో ఉన్నంతసేపు కళ నిజంగానే కనబడుతుంది. ఒకసారి కళలో నుండి బయటకు రాగానే ఆ కళ అని తెలిసిపోతుంది. అలాగే ఈ ప్రపంచం కూడా ఒకసారి మనం అలా తీవ్రంగా ఆలోచిస్తే ఇదంతా కళ లాంటిదే అని తేలిపోతుంది. మనం అంటే ఎక్కడ మనం ఇంకో మెలకువ రావడం అవసరం లేదు. ఇది జ్ఞానంతో మెలకువ రావడం అన్నమాట. అలా ఇది కానీ ఏమవుతుంది అంటే ఇప్పుడు మన మనసులో త్వయి మయి చ అన్యత్ర ఏకో విష్ణు ప్రప ఏమిటి అంటే ఈ చుట్టుప్రక్కల ప్రపంచాన్ని చూసినప్పుడు ఏమవుతుంది మనకు? ఒకళ్ళ మీద ఇష్టం ఉంటుంది, ఇంకొకళ్ళ మీద అయిష్టం ఉంటుంది. ఒక ఒక ఒకళ్ళంటే సంతోషం అనిపిస్తుంది. ఇట్లా ఎన్నో రకరకాల భావనలు ఉంటాయి అన్నిటి మీద. అంటే మనుషుల మీదే కానివ్వండి, వస్తువుల మీదే కానివ్వండి, దేని మీదనే కానివ్వండి. ఇవి ఉన్నప్పుడు ఏమిటి అంటే అది ఎందుకు వస్తున్నాయి అలాంటి అంటే ఈ ఇష్టానికి, ఈ అయిష్టానికి కారణం ఏమిటి అంటే మన వాసనలు. ఇందులో ఏం చెప్తున్నానంటే పై మై చ అన్యత్ర ఏకో విష్ణు, అన్నిటిలో ఉన్నది ఒకే విష్ణు. ఒకే విష్ణువు, ఒకే విష్ణువు అంటే ఎక్కడ అంతటా సర్వత్ర పాకింది, సర్వ వ్యాపకత్వాన్ని విష్ణుత్వం. ఓకే, అంతటా వ్యాపించిన పరబ్రహ్మ స్వరూపం ఉన్నది. అలాంటప్పుడు నీ నా అనేది అనుకోని దాని గురించి మనం నానా రకాల మానసిక ఆందోళనలు ఆ, గురి కావడం మంచిది కాదని చెప్తారు. చిన్నప్పుడు ఒకటి అంటే సినిమా పాట ఉంటుండే, ఏంటంటే అందులో ఒక లైన్ వస్తుంది ఏమని,
పులి వస్తే పులి ఎన్నడు దడవదు, మేక వస్తే మేక ఎన్నడు అదరదు, మాయ రోగం అదేమో కానీ మనిషి మనిషికి కుదరదు అని. అట్లా ఏంటంటే మనం అంటే వేరే వాళ్ళని చూసి అరే వీళ్ళ మూలంగా మనకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళని వస్తే ఈ రకంగా ఏమి ఇబ్బంది వస్తుందో తెలియదు, వీళ్ళు ఇక్కడ ఈ టైంలో వీళ్ళు ఎందుకు వచ్చారు, ఇలాంటి ఏమి పెట్టుకోక అంతటా ఉన్నది ఒకే విష్ణువు, ఒకే ఇది. కాబట్టి భవ సమచిత్త సర్వత్రత్వం వాంఛస్య చిరాది, అది విష్ణుత్వం. నీకు విష్ణుత్వం కావాలి, నీకు విష్ణుత్వం కావాలి అంటే నీవు భగవంతుల్లో ఐక్యం అవ్వాలి అంటే ముందు అంతటా సమానత్వాన్ని చూడు. ఏ- అలా సమత్వం ఏ రోజైతే మనకు సమత్వం కలుగుతుందో, ఏ రోజైతే మనం అన్నిటిని సమత్వం అంటే ఇప్పుడు ఓ ఓ రూపాయల ఆ, అంటే $100 బిల్లు ఒక డాలర్ బిల్లు రెండు ఒకటే అని అలాంటి సమత్వం కాదు ఇక్కడ. దేని దేని విలువ దానిదే, కానీ దేని విలువ దానికి ఉంది. దీనికి వచ్చే విలువ దీనిది, డాలర్కి వచ్చే విలువ డాలర్ది, $100 వచ్చే విలువ $100. కాబ కాబట్టి దేని విలువ దానిదే, కాబట్టి దీన్ని సమానంగా చూస్తున్నాం అంటే ఓ ఒకళ్ళు $100 అడగగానే ఒకళ్ళకి $100 ఇచ్చేసి $1 తీసుకోవడం అని కాదు. ఓకే, ఆ సమచిత్తం. ఓకే, అంతటా చూస్తూ ఉంటుంటే మనం అతి తొందరలో విష్ణుత్వాన్ని పొందుతాము. ఇప్పుడు మన మనసులో ఏమవుతా ఉంది అంటే మనకు ఎన్నో రకాల భేదాలు చూస్తున్నాము. ఏది ఈ భేదాలని అజ్ఞానం మూలంగా, భేదాజ్ఞానం అని 25వ శ్లోకంలో ఆఖరి పదం భేదాజ్ఞానం. ఈ భేదాజ్ఞానం మూలంగా ఏం చూస్తున్నాము అంటే మనం ఎన్నో రకాల భేదాలు చూస్తున్నాం. ఇతను మనకు శత్రువు, ఇతను మిత్రుడు, వీళ్ళు మన కుటుంబం, పుత్ర, వీళ్ళు బంధువులు. కాబట్టి బంధువులతో ఒక రకంగా మెలగాలి, పిల్లలతో ఒక రకంగా మెలగాలి, మిత్రులతో ఒక రకంగా, శత్రువులతో ఇంకో రకంగా, అన్ని రకాలుగా మెలుగుతూ వీళ్ళని ఎలా చేయాలి, వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలి, వీటన్నిటిలోనే మన జీవితం గడిచిపోతుంది. ఇది ఇదంతా ఏమిటంటే సర్వస్మిన్నపి పశ్చాత్మానం సర్వత్రోసిచ భేదాజ్ఞానం. అన్నిటిలో ఉన్నది కూడా ఆత్మ ఒక్కటే. అదే ఆత్మ అంటే ముందు శ్లోకంలో ఏమన్నారు, "అ- త్వయిమయి చ అన్యత్ర ఏకో విష్ణు", ఇందులో ఏమన్నాడు, సర్వస్మిన్నపి పశ్య ఆత్మానం అంటే అప్పుడు ఏమైంది, ఆత్మ విష్ణువే ఆత్మ అని అర్థం చేసుకోవాలి. ఓకే, అన్నిటిలో ఉన్నది ఆ ఆత్మ ఒక్కటే, ఈ భేదాలన్నీ చూడకూడదు అని చెప్పేసి ఆ, అక్కడి వరకు మనం వచ్చాం. ఈరోజు 26వ శ్లోకం నుండి మొదలు పెడదాం. కామం క్రోధం లోభం మోహం కామం క్రోధం లోభం మోహం త్యక్త్వాత్మానం భావయకోహం. త్యక్త్వాత్మానం భావయకోహం. ఆత్మజ్ఞాన విహీనమూఢాః ఆత్మజ్ఞానవిహీనా మూఢాః తే పచ్యంతే నరకనిగూఢాః. తే పచ్యంతే నరకనిగూఢాః. కామం, క్రోధం, లోభం, మోహం, 4 ఐటమ్స్ ఉన్నాయి. కామం అంటే ఏంటి, కోరిక. క్రోధం అంటే కోపము. లోభం అంటే కావాలి కావాలి అనుకోవడం, ఇంకా కావాలి అని. మోహం అంటే ఒక తప్పు విషయాన్ని రైట్ అనుకోవడం, లేకపోతే రైట్ అనుకున్నది అయిన విషయాన్ని తప్పుగా అనుకోవడం. అంటే మోహంలో పడిపోయి ఏం చేస్తున్నామో తెలియదు అనమాట. ఇవి ఈ కామ, క్రోధ, లోభ, మోహాలు ఏవైతే ఉన్నాయో ఇవి 4 లిస్ట్ ఇచ్చినా కూడా ఇక్కడ ఇదన్నిటికీ ఒక కారణం ఒకటే. ఓకే? వీటన్నిటికీ మూలం కామమే. కామానికి మూలం వాసనలు. వాసనలకు అంటే ఇప్పుడు మన వేదాంతాలు ఎలా చెప్తారంటే అధ్యాస అని ఒక కాన్సెప్ట్ ఉంది వేదాంతంలో. ధ్యాస అంటే ఏమిటి, దీని మీద ధ్యాసం చేయ, దాని మీద ధ్యాసించు అంటే దీని మీద మైండ్ పెట్టు, దాని మీద మైండ్ పెట్టు, అట్లా అని. అట్లా ధ్యాస సరిగ్గా లేకపోతే ఏమవుతుంది, అధ్యాస అవుతుంది.
అధ్యాస అయినప్పుడు ఏమవుతుంది అంటే మనం సరైన విషయాన్ని సరిగ్గా చూడలేము. అంటే విషయాన్ని మనం సరిగ్గా చూడలేకపోవడాన్ని అధ్యాస అన్నమాట. ఈ మూల అధ్యాస ఏమిటి అంటే నేను పరబ్రహ్మ స్వరూపాన్ని మర్చిపోయి నేను ఈ జీవిని అనుకోవడం మూల అధ్యాస. ఈ మూల అధ్యాస లేక మూల అజ్ఞానం. ఈ మూల అజ్ఞానం మూలంగా ఏం జరుగుతుంది అంటే శోభన అధ్యాస అని ఇంకోటి వస్తుంది. శోభన అధ్యాస. శోభన అధ్యాస అంటే ఏమిటి? ఏంటంటే నేను పరబ్రహ్మ స్వరూపమైనప్పుడు పరబ్రహ్మ స్వరూపాన్ని ఎలా అంటాం? సచ్చిదానందం అంటాం. సచ్చిదానంద పరబ్రహ్మ అంటాం. ఆనందం నాలోనే ఉంది. ఎప్పుడైతే నేను పరబ్రహ్మ స్వరూపాన్ని కాదు జీవిని అనుకున్నాను అనుకోండి, ఈ ఆనందం నాలో లేదు, బయట ఉంది అని అనుకుంటాం. అప్పుడు బయట ఉన్న ఆనందం నాకు కావాలి అని నేను అనుకుంటాను. బయట ఉన్న ఆనందాన్ని నేను తెచ్చుకోవాలి అనుకోవడాన్ని శోభన అధ్యాస అంటారు. ఈ శోభన అధ్యాసకి దాని మూలంగా ఏమవుతుందంటే నేను సంపూర్ణం కాదు. ఈ వస్తువు లేక ఈ వ్యక్తి లేదా ఈ అనుభవము వస్తే వాటి ద్వారా నాకు ఆనందం లభిస్తుంది. ఇది శోభన అధ్యాస. ఈ దాంతో ఏమైంది? నాకు ఈ వ్యక్తి కావాలి, లేకపోతే ఈ ఉద్యోగం కావాలి, లేకపోతే ఇలా ఇది కావాలి 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 అని అనేది కామం. ఈ కామాన్ని ఏమైంది? కామం అంటే కోరిక ఉంది కదా. కోరిక తీరింది అనుకోండి ఒకటి అవుతుంది, కోరిక తీరకపోతే ఇంకొకటి అవుతుంది. కోరిక తీరింది అనుకోండి ఏమవుతుంది అంటే మనకు అంటే నా యుఎస్లో వచ్చేటప్పుడు నా ఇది పరివర్తన గురించి చెప్తున్నాను. భారతదేశంలో ఉండే నేను ఉన్నప్పుడు అమెరికాకి వెళ్ళాలి, H1 కావాలి, H1 కావాలి. H1 వచ్చిందంటే చాలు, ఇక అయిపోయింది నాకు. అయిపోయింది, H1 వచ్చినట్టు అయిపోయింది నాకు. అంతే, చాలు, అంతే. H1 వస్తే చాలు నాకు, అలా ఉండేది. H1 వచ్చింది. అరే H1 వచ్చింది కానీ వీళ్ళు ఏంటి పంపట్లేదు, ఇంకా అమెరికాకు పంపట్లేదు, నన్ను ఇంకా పంపట్లేదు పంపట్లేదు, ఏంటి పంపట్లేదు అని చెప్పేసి వాళ్ళు పంపించారు. పంపించగానే అరే ఇదేంటి వీళ్ళు బయట ఇచ్చేంత జీతం వీళ్ళు ఇవ్వట్లేదు, నాకు ఇంకా మంచి ఉద్యోగం కావాలి, మంచిది కావాలి, మంచిది కావాలి. నాకు H1 ఏంటి? H1 ఉంటే అది ఉద్యోగం మాకు చాలా కష్టం. నాకు గ్రీన్ కార్డ్ కావాలి, గ్రీన్ కార్డ్ కావాలి, గ్రీన్ కార్డ్ కావాలి. గ్రీన్ కార్డ్ వచ్చిన సిటిజన్షిప్ కావాలి, సిటిజన్షిప్ కావాలి. అంటే ఇప్పుడు ఏమైందంటే ఒక కోరిక తీరగానే, కోరిక తీరింది కాబట్టి ఇక అయిపోయిందని కాదు, ఇంకో కోరిక వస్తుంది. ఈ కోరిక ఇంతకు ముందున్న కోరిక కన్నా పెద్ద కోరిక అవుతుంది. అది లోభం. ఓకే, కామం నుండే లోభం పుడుతుంది. కామం తీరితే లోభం వస్తుంది. కామం తీరలేదనుకోండి, అంటే మన కోరిక తీరలేదనుకోండి, ఏమవుతుంది? కోపం వస్తుంది. ఎందుకు తీరలేదు, ఎందుకు కాలేదు, నేను ఎన్నో అనుకున్నాను, ఏది కాలేదు అని చెప్పేసి కోపం వస్తుంది. కామం తీరితే లోభం వచ్చింది, కామం తీరకపోతే క్రోధం వచ్చింది. క్రోధం వచ్చినప్పుడు ఏమవుతుంది మనకు అంటే నా కోరిక ఎందుకు తీరలేదు అని నేను విశ్లేషణ చేస్తూ ఉంటాను. ఆ విశ్లేషణ చేసినప్పుడు అనలైజ్ చేసినప్పుడు ఏంటి అంటే నా మనసు ఎలా ఉంది? కామం తీరనందుకు వల్ల క్రోధంగా ఉంది. అంటే నాకు ఆలోచన శక్తే లేదు అక్కడ ఆ టైంలో. అప్పుడు నేను ఏంటి కారణం అని ఏమనుకుంటా? నేను ఎవరైతే కారణం కాదో వారే కారణం అనుకుంటాను. నాకు ఈ ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పేసి ఫలానా వారు అన్నారు, వాళ్ళు ఇప్పియలేదు.
వాళ్ళకు నాకు అసలు ఉద్యోగం ఇప్పించాలనే ఉద్దేశమే లేకుండా వాళ్ళు ఊరికే నా టైం వేస్ట్ చేశారు. ఇదే టైంలో నేను వేరే చోట అప్లై చేసుకుని అంతే ప్రయత్నం చేసుకుని నాకు వేరే ఉద్యోగం వచ్చేది. వీళ్ళు నాకు ఆ, సదుద్దేశంతో కాదు, వీళ్ళు నన్ను దురుద్దేశంతో నన్ను మోసం చేశారు. ఇలా నాకు సహాయం చేసిన వాళ్ళ మీద నేను రాళ్ళేయడం మొదలు పెడుతున్నాను నేను. ఇదేమిటిది? ఆ క్రోధంలో విచక్షణ శక్తి నశించి తప్పుడు ఆలోచనలు తెచ్చుకొని ఆ తప్పుడు ఆలోచనలు వెంబడిపోవడాన్ని దీన్ని మోహం అన్నారు. అంటే కామము, కామం తీరితే లోభము, కామం తీరకపోతే క్రోధము, క్రోధంలో నుండి మోహం. వీటన్నిటికీ కారణం కామము. కామానికి కారణం ఏమిటి? బయట ఏదో వస్తువు ఉంది, ఆ వస్తువు వస్తే, వస్తువు కానివ్వండి, మనిషి కానివ్వండి, అనుభవం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆ వస్తువు నాకు దక్కితే నాకు ఆనందం వస్తుంది అన్న ఆ అధ్యాస ఉంది కదా, ఆ శోభన అధ్యాస. బయట ఉన్న వస్తువులో ఆనందం ఉంది అని చెప్పేసి చెప్పింది దేనికి? అది మూల అజ్ఞానం. ఏమిటి? నేను జీవిని, నేను సంపూర్ణం కాదు అన్న ఉద్దేశం ఇంకేదైతే ఉందో దానివల్ల ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. అందుకని ఏమైంది? కామం, క్రోధం, లోభం, మోహం వీటన్నిటినీ త్యక్త్వా వదిలేసి ఆత్మానం పశ్యతి సోహం. ఆత్మని ఎవరైతే పశ్యతి చూడగలుగుతారో వారికి మంచి జరుగుతుంది. అలా కాదనుకోండి, సోహం, సోహం అంటే సహ అంటే మూడో ఏమంటుంది, తృతీయ పురుష. ఇంకా తృతీయ పురుష అని తెలుగులో అంటాము. తృతీయ పురుష అంటే హీ ఆర్ షీ, ఇట్. ఓకే, హీ షీ ఇట్ మూడో పురుష. అది ఆ తృతీయ పురుష. సో సహ హం అంటే ఏమిటి అంటే, ఇది సోహం అనేది ఏమిటి అంటే అహం బ్రహ్మాస్మికి పర్యాపదం అన్నమాట. నేనే పరబ్రహ్మను అని అర్థం. అది ఎప్పుడైతే మనం ఆత్మను చూడగలుగుతామో, ఆత్మాన పశ్యతి, అప్పుడు ఎలా చేస్తానంటే నేనే భగవంతుడు, భగవంతుడే నేను, భగవంతుడికి నాకు ఏమీ తేడా లేదు. అంటే నేను భగవంతుడు నేను అంటే ఏమిటి? ఒకటి ఇప్పుడు ముఖ్యంగా విశిష్ట అద్వైతం కానివ్వండి, లేకపోతే అద్వైత ద్వైత వేదాంతం వాళ్ళు కానివ్వండి, దీన్ని చాలా తప్పు పడతారు. ఏటి మూర్ఖుడా, నువ్వు భగవంతుడు ఎట్లా అవుతావు? భగవంతుడు ఎక్కడ, నువ్వు ఎక్కడ? భగవంతుడికి ఉన్న గొప్పదనం ఎక్కడ? నీలో ఉన్న నీచత్వం ఎక్కడ? నీకు భగవంతుడికి సంబంధం ఏమిటి అని. నేను భగవంతుడిని అంటే ఈ శరీరం భగవంతుడు కాబట్టి ఈ శరీరాన్ని పూజించండి, నన్ను పూజించండి అని కాదు. నేను భగవంతుడు అంటే నాతో పాటు నువ్వు భగవంతుడివే, చుట్టూ ఉన్నదంతా భగవంతుడే. భగవంతుడు కాకుండా వేరే ఇంకేదైనా ఉండడానికి అసలు అవకాశం ఏముంది అనేది ఈ సోహంలోని అర్థం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఎలా అంటే అద్వైత వేదాంతం ఏం చెప్తుందంటే, భగవంతుడు అంటే ఎవరు అని ఎలా డిఫైన్ చేస్తాము అంటే, భగవంతుడి కన్నా ముందు ఎవరూ లేరు, ఏమీ లేదు. భగవంతుడి కన్నా ముందు ఇంకెవరైనా కానీ ఏదైనా కానీ ఉంది అంటే అది భగవంతుడు అయి ఉండాలి. ఓకే, ఇప్పుడు అలాంటి భగవంతుడు సృష్టి చేశాడు అనుకోండి. సృష్టి చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ప్రశ్న ఏంటంటే, ఆయన క్రియేట్ చేయడానికి, సృష్టించడానికి వస్తువులు ఎక్కడి నుండి వచ్చాయి అంటే, ఇప్పుడు మీరు ఓ టీ చేస్తున్నారు. టీ చేస్తుంటే ఏం చేస్తారు? మీకు పాలు కావాలి, నీళ్లు కావాలి, టీ పొడి కావాలి, చక్కెర కావాలి, ఇవన్నీ కావాలి. తర్వాత స్టవ్ కావాలి, తర్వాత ఓ మరగబెట్టి అది అంతా దానికి ఒక పద్ధతి ఉంది. అయితే ఏంటి అంటే, కొన్ని మీకు టీ చేయాలి అంటే కొన్ని వస్తువులు కావాలి, చేసే విధానం తెలియాలి. రైట్? ఇప్పుడు భగవంతుడు కూడా ఇలాగే సృష్టి చేయాలంటే ఈ వస్తువులన్నీ ఎక్కడొచ్చాయి? సృష్టి కావాల్సిన వస్తువులు అంటే భగవంతుడు వేరుగా ఉన్నాడు, ఆ వస్తువులు వేరుగా ఉన్నాయనుకోండి,
ఆ వస్తువులు తయారు చేసింది ఎవరు? ఆ ముడి పదార్థాలు తయారు చేసింది ఎవరు అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఆ ముడి పదార్థాలు అతని కన్నా వేరు, భగవంతుడు ఉన్నాడు, అతను ఉన్నాడు అంటే ఈ పైన ఇంకెవరో ఉండాలి అయితే. ఇతను పూర్తి భగవంతుడు కాదు అని అర్థం. అలా 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 పోతూ ఉంటుంటే అప్పుడు ఏం చెప్పాల్సి వస్తుంది అంటే భగవంతుడు సృష్టికి కావాల్సిన ముడి పదార్థాలు తనలో నుండే తీసుకొచ్చాడని చెప్పాలి. ఓకే, సరే, భగవంతుడు సృష్టి ఎక్కడ ఎక్కడ చేశాడయ్యా? ఎక్కడ చేశాడంటే బయట చేశాడా, లోపల చేశాడా? బయట అంటే భగవంతుడు బయట నేను భగవంతుడు ఇక్కడ ఉండి ఇక్కడ సృష్టి చేశాడు అనుకోండి, అంటే ఆ బయట అనేది ఇంకోటి ఉందా? బయట అనే స్థలం ఉందా? ఆ స్థలాన్ని ఎవరు తయారు చేశారు? అప్పుడు ఇతను భగవంతుడు కాదు, ఇంకా పైన ఇంకెవరు ఉండాలి అలాంటప్పుడు. ఓహో, అంటే భగవంతుడు కాక బయట అంటూ ఏమీ లేదు. అలాంటప్పుడు సృష్టి ఎక్కడ చేయాలి? లోపలే చేయాలి. అంటే భగవంతుడే సృష్టికి ముడి పదార్థం భగవంతుడే ఇచ్చాడు. సృష్టి భగవంతుడి లోపలే అయ్యింది. మళ్ళీ మనం ఇంకో మాట అంటాం. అది అంటే అది అద్వైత వేదాంతమే కానివ్వండి, ఆ, విశిష్ట అద్వైతమే కానివ్వండి, ద్వైతమే కానివ్వండి, అందరూ ఏమంటారు? భగవంతుల్లో ఎలాంటి మార్పు ఉండదు అని అంటారు. ఓకే? మార్పు చెందితే ఏంటంటే నిన్నటి భగవంతుడు ఈరోజు భగవంతుడు కాదు. రైట్? సృష్టిలో మార్పు ఉంటుంది కానీ భగవంతుడిలో మార్పు ఉండదని అంటాం. భగవంతుడిలో సృష్టి జరిగింది, భగవంతుడి ఏ ముడి పదార్థం అయ్యాడు. అలాంటప్పుడు మీరెవరు? మీ ముడి పదార్థం ఏమిటి? భగవంతుడే కదా. ఆ భగవంతుడు కాకుండా బయట ఇంకేదైనా ఉందని చెప్పామా? ఏమీ లేదు కదా. అలాంటప్పుడు మీకు భగవంతుడికి తేడా ఏంటి? ఏమీ లేదు, లేనే లేదు కదా. కానీ మరి భగవంతుడిలో మీరు పుట్టక ముందు, మీరు పుట్టిన తర్వాత, మీరు పోయిన తర్వాత ఈ మూడు వీటిల్లోనూ ఎలాంటి మార్పు లేదు. అలాంటప్పుడు భగవంతుడిగా కాకుండా మీరు సపరేట్గా ఒక వేరే వ్యక్తిగా మీరు ఉన్నట్ట, లేనట్ట? అర్థమవుతుందా? భగవంతుడు మీరు పుట్టక ముందున్న భగవంతుడు, మీరు పుట్టిన తర్వాత ఉన్న భగవంతుడు, మీరు పోయిన తర్వాత ఉండే భగవంతుడు లో ఎలాంటి మార్పు లేనప్పుడు మీ పుట్టుక, మీ ఉనికి, మీ మరణం ఏమిటి? అదంతా మిథ్య మాత్రమే. అంటే నేను ఒక వ్యక్తిని అనుకోవడం మిథ్య, నేను ఒక జీవం అనుకోవడం మిథ్య. ఇది భగవంతుడిలో మార్పు లేని మార్పు. అంటే మార్పు లేని మార్పు నేను అనుకోవడం కరెక్ట్. ఈ మార్పు లేని మార్పు ఏంటి? ఇదేంటి పదం అని చెప్తున్నావు అంటే, మన ఇంతకుముందు శ్లోకంలో ఉంది విషయం త్యక్త్వా స్వప్న విచారం. అదేంటి? దానికి ఆ శ్లోకానికి దీనికి సంబంధం ఏంటి అంటే, నేను పడుకున్నప్పుడు తినేసి చక్కగా అన్నం కడుపు నిండా తినేసి పడుకున్నా. నేను పడుకున్న తర్వాత కలగడం మొదలుపెట్టాను. ఈ కాల్లో నేను హిమాలయాలకు వెళ్ళాను. అక్కడ ఆ, ఒక ఓ రాయి ఎక్కుతూ జారి పడ్డాను, కాలు ఇరిగింది. ఉం? కాలు ఇరిగితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ ఆపరేషన్ చేయాలన్నాడు. ఆపరేషన్ ఫెయిల్ అయింది, కాలు తీసేయాల్సి వచ్చింది. అలా బాధతో కుంటుకుంటూ వెళ్తే మళ్ళీ జారి మళ్ళీ పడ్డాను. ఆ పడ్డానికి మెలకు వచ్చింది. ఇప్పుడు ఆ హిమాలయాలు ఎక్కడున్నాయి? బయట హిమాలయాలు కాదు, నా కథలో ఉన్నాయి హిమాలయాలు, నాలోనే ఉన్నాయి. అందులో పడ్డదెవరు? నేనే.
ఆ డాక్టర్ ఎవరు? నిజంగా బయట డాక్టరా? కాదు, నాలో నుండే వచ్చే. పోనీ నా ఊరిన డాక్టరు నాకే సరైన ఆపరేషన్ చేయలేదు. ఉం? అది అది నేనే. ఆ కాలు తీసేసింది ఇదే. నేను పడ్డది ఇదే. నేను లేచినప్పటికీ, నేను పడుకున్నప్పటికీ నా మధ్యలో ఆ నిద్రలో ఉన్న టైంకు నాలో నిజంగా ఏదైనా మార్పు ఉందా? ఏ మార్పు లేదు. అలా అని చెప్పేసి నా అనుభవం ఏదైతే ఉందో, నా స్వప్న అనుభవం, అది అనుభవం లేదని చెప్పగలుగుతామా? అనుభవం ఉంది. సూక్ష్మ స్థాయిలో అనుభవం జరిగింది. నేను నేను చూశాను అనుభవాన్ని, అంటే నేను అనుభవించాను ఆ అనుభవాన్ని. కానీ లేచిన తర్వాత అది మిథ్య అని తెలిసింది. మన ఈ ప్రపంచం తీరు కూడా అంతే. ఇది మిథ్య. ఇది ఇది ఈ విషయాన్ని ఏంటి అంటే, కామం, క్రోధం, లోభం, మోహం త్యక్త్వాత్మానం పశ్యతి సోహం. ఏంటంటే, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటే, ఇవన్నీ తెలుసుకుంటే ఏమవుతుంది? ఈ కామానికి అవసరమే లేదు. కామం లేనప్పుడు క్రోధాలు, లోభాలు, మోహాలు ఇవన్నీ అసలు ఏమీ అవసరం లేదు. ఇది ఆత్మజ్ఞానం లేని వాళ్లకు, ఆత్మజ్ఞాన విహీనం అంటే ఆత్మజ్ఞానం లేని వాళ్లకు మూఢ, వాళ్ళు మూఢులు అని చెప్తున్నారు ఆ, ఆచార్యుల వారు. చెప్పేమంటున్నారు అంటే, తే వాళ్ళకి ఏమవుతుందంటే, తే పచ్చి అంతే. ఓకే, పచ్చి అంతే అంటే ఒక రకంగా ఏమో వండడం లాగా, కానీ అంటే బాధ అనిపించడం. పచ్చి అంతే. నరకని కూడా వాళ్ళు నరకంలో ఆ, ఆ, ఎన్నో బాధలు పడతారు, నరకయాతనలు అనుభవిస్తారు. ఇక్కడ ఏంటి, ఈయన శపిస్తున్నారా ఏంటి ఆత్మజ్ఞానం లేని వాళ్ళను? అంటే ఆత్మజ్ఞానం లేని వాళ్ళను శపించడం కాదు ఇది, ఉన్న విషయం చెప్తున్నారు. ఉన్న విషయం చెప్పడం అంటే ఏమిటి మరి? ఆ, ఇందులో ఆత్మజ్ఞానం లేని వాళ్లకు నరకం అనుభవించడం ఏమిటి అంటే, మనం నరకాన్ని రెండు రకాలుగా అనుకోవచ్చు. ఒకటి, నరకలోకం అంటే ఇప్పుడు గరుడ పురాణాల్లో వాటిల్లో భాగవతంలో కూడా వస్తుంది నరకం గురించి. రకరకాల నరకాలు ఉంటాయి. ఇప్పుడు భాగవతంలో వాళ్ళు 28 రకాల నరకాలు ఉన్నాయని చెప్తారు. గరుడ పురాణంలో వాళ్ళు ఏం చెప్తారు? ఎన్నో రకాల నరకాలు ఉన్నాయని చెప్తారు. ఓకే, అది లెక్కలేని నరకాలు ఉన్నాయని చెప్పారు. కొన్ని అది నరకం ఎలా ఉంటుందని చెప్పేసి చాలా డీటెయిల్డ్గా డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఓకే, ఒక్క నరకాన్ని గురించి రౌరవ నరకం అని, పున్నామ నరకం అని, ఆ నరకం ఈ నరకం ఎన్నో పేర్లు పెట్టారు. ఆ నరకానికి వెళ్తానని ఒకటి అర్థం చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు ఇక్కడ ఈ జీవితంలో ఏమైతా ఉంది, కామం ఉన్నప్పుడు ఒక కోరిక ఉందనుకోండి, ఆ కోరిక తీరే వరకు మన మనసు ప్రశాంతంగా ఉందా? ఉండదు. కావాలి కావాలి కావాలి, అది కావాలి, అది కావాలి, అది కావాలి, అది ఇంకా రావట్లేదు, ఇంకా ఎప్పుడు, ఇంకా ఎప్పుడు, అది ఎదురు చూపులు, అది ఇవి అంతా. ఓకే, కామం. క్రోధం, క్రోధం ఉన్నప్పుడు ఆ, ఏమంటారంటే, నేను, మీరు, నేను ఉన్నాను. నేను కావాలనో లేకపోతే పొరపాటునో తెలియదు. ఓకే, మరి కావాలనే చేశాను, పొరపాటున చేశాను, మిమ్మల్ని ఒక మాట అన్నాను. అన్న తర్వాత నేను దాని గురించి ఏం ఆలోచించడం ఏమీ ఆలోచన లేదు నాకు. కానీ మీరు ఆ మాట పడ్డవారు కాబట్టి మీకేమనిపిస్తుంటుంది? కోపం వస్తుంది. ఆ కోపంతో సరికి నిద్ర ఉండదు, ఏమీ పట్టదు, ఏదిగా తనకి ఇట్లా అన్నాడు, అది ఎట్లా 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 అంటాడు, ఏమనుకున్నాడు తనకు తను అని ఇలా జరుగుతూ ఉంటుంది. అలా జరుగుతున్నప్పుడు బాధపడేది మీరా నేనా? అంటే ఎవరికైతే కోపం ఉందో వాళ్ళే ఎక్కువ బాధపడతారు. ఓకే, ఆ కోపం వల్ల బీపీ వస్తుంది, ఆ కోపం వల్ల
హార్ట్ అటాక్ రావచ్చు, ఆ కోపం వల్ల ఆ, ఈ పెరాలసిస్ లాంటివి రావచ్చు, ఆ కోపం వల్ల ఎన్నో రకాలంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ వ్యాధులు రావచ్చు, కోపం కనుక మరీ ఎక్కువైపోతే. అది నరకమే కదా. అలాగే లోభం, ఆశ, ఆశ ఎక్కువైతూ ఉంటే కూడా ఆశకు అంత అంటూ ఉండదు. ఆశ కోసం మనం ఎన్నో తప్పులు చేస్తాము. ఉం? అది నరకమే. మోహం, మోహం ఇంకా, అది ఇంకా మహానరకం. ఎందుకు అంటే ఇప్పుడు మీరు అందరిని అనుమానిస్తూ ఉంటాం మనం. ఏంటి, వీళ్ళకి నిజంగా నేనంటే ప్రేమ ఉందా, లేక ఇంకేదైనా ఉద్దేశంతో చేస్తున్నాడా, వీళ్ళు ఎందుకు నా దగ్గరికి వస్తున్నారు, ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నారు, వీళ్ళు నన్ను చూసి ఎందుకు నవ్వట్లేదు, ఏ, వీళ్ళకి నేనేం లోపం చేశాను వీళ్ళు నన్ను చూసి నవ్వట్లేదు. ఇట్లా అనేక రకాలుగా మనలోని ఆలోచనలే మనల్ని నరకం చూపిస్తూ ఉంటాయి అన్నమాట. అది నరక నిగూఢ. అదే ఈ అందరిలో ఉన్న ఆత్మ ఒకటే, భగవంతుడు ఒకటే అన్న ఉద్దేశం ఉన్నప్పుడు ఏమవుతుంది, నాలోనే భగవంతుడు ఉన్నాడు, నాలోనే ఆనందం ఉంది అన్నప్పుడు ఏమవుతుంది, ఆ కామానికి కావలసిన మూలం ఏది, శోభన అధ్యాస అన్నామే. ఆ శోభన అధ్యాసం పోతుంది. అది పోయినప్పుడు కామం ఉండదు, క్రోధం ఉండదు, లోభం ఉండదు, మోహం ఉండదు. అలాంటప్పుడు నరకము ఉండదు. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. కాబట్టి అంటే ఇప్పుడు ఇందులో దానికి దీనికి తేడా ఏంటి అంటే, నరకం చూసేవారికి నరకం చూడని వారికి తేడా ఏమిటి అంటే ఆత్మజ్ఞానము. ఈ ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవడమే ముఖ్యము అని చెప్పేసి ఈ శ్లోకం చెప్తుంది. తర్వాత శ్లోకానికి వెళ్దామా. గేయం గీతా నామ సహస్రం గేయం. గో చెప్పండి మీరు చెప్పండి. మీరు చెప్పండి, సారీ. పర్వాలేదు రవి గారు, మీరు చెప్పండి. గేయం గీతా నామ సహస్రం. ध्येयं श्रीपतिरूपमजस्रम् ధ్యేయం శ్రీపతిరూపమజస్రం. ज्ञेयं सज्जनसङ्गे चित्तम् జ్ఞేయం సజ్జనసంగే చిత్తం. ध्येयं दीनजनाय च वित्तम्. దేయం దీనజనాయ చ విత్తం. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఆత్మజ్ఞానం తెచ్చుకోవాలి, ఆత్మజ్ఞానం తెచ్చుకోవాలి అని అంటున్నాం కదా. ఆత్మజ్ఞానం సరే, ఇప్పుడంటే ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది ఏంటి అంటే, ఇదిగో ఈ ఈ పనులు చేయి అని చెప్పేసి మనకు ఒక లిస్ట్ ఇచ్చారనమాట. ఆ లిస్ట్ ఏంటి, ఇందులో 4 రకాలు చెప్పారు. ఇది ఈ శ్లోకాన్ని సుమతి అనే శిష్యుడు రాశారనమాట. గేయం గీత నామ సహస్రం అంటే గీత, భగవద్గీత, నామ సహస్రం. నామ సహస్రం అంటే 1000 నామాలు, ఎవరి, విష్ణు సహస్రం. ఓకే? ఈ రెండింటిని పాడుకోండి అని. భగవద్గీతని కానీ విష్ణు సహస్రాన్ని కానీ. ఎందుకు, ఏం చేస్తాయి ఇవి? భగవద్గీత చదువుకుంటుంటే ఏమవుతుంది, మనకు మన ఆత్మతత్వం ఏమిటి అన్నది తెలుస్తుంది. మన ఆత్మతత్వం అనేది ఏంటనేది తెలుస్తుంది ఒకటి. తర్వాత ఆ ఆత్మతత్వాన్ని సాధించడానికి ఏం చేయాలన్నది కూడా భగవద్గీతలోనే ఉంటుంది. కర్మయోగం నుండి మొదలు పెట్టుకొని కర్మ సన్యాస యోగంలోకి వెళ్ళి అక్కడి నుండి ఆత్మసంయోగం లేదా ధ్యాన యోగం చేసుకొని భగవంతుడి ప్రాప్తి చెందాలి అని. మన మన మానసిక శక్తి ప్రకారం జ్ఞాన విజ్ఞాన యోగం అటు 7వ చాప్టర్, లేదా భక్తి యోగం 12వ చాప్టర్, అలాంటి ఆ, మన అంటే మన ఒక మానసిక తత్వాన్ని బట్టి ఏది కుదిరితే అది ఆ ప్రకారంగా మనం ప్రిపేర్ చేసుకుంటూ, మన మనసును ప్రిపేర్ చేసుకుంటూ మోక్షాన్ని పొందే అవకాశం ఉంది అని చెప్పేసి చూపిస్తుంది భగవద్గీత. నామ సహస్రం, నామ సహస్రం, విష్ణు సహస్రనామం చాలా మందికి అంటే నోటికి రావచ్చు, లేదా చాలాసార్లు చదివి ఉండొచ్చు. అయితే ఇక్కడ ఆ నామ సహస్రం పాడు అని అంటే
ఓ టకటకటక విష్ణు విష్ణు మహావిష్ణు ప్రభు విష్ణు మహేశ్వరం అలా అని కాదు. విష్ణు విష్ణు అంటే ఏమిటి అంటే మనం ఇప్పుడు అనుకున్నాం కదా, వ్యాపకత్వం. వ్యాపకత్వం అంటే ఏమిటి? అంతటా వ్యాపించి ఉన్నాడు. అంతటా వ్యాపించి ఉన్నాడా అంటే ఉమ్, ఈ చెట్లలో పుట్లలో కూడా ఉన్నాడా? ఉన్నాడు. చెట్లలో పుట్లలో ఉన్నాడని గ్యారెంటీ ఏమిటి? ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి కథ చదువుకోలేదా? అందులో స్తంభంలోనూ ఉన్నాడు భగవంతుడు అని చెప్పేసి అనుకున్నామే. ఓ కరెక్టే కదా. అంటే అన్నిటిలో ఉన్నాడు. అంటే ఆ స్తంభాల్లోనే ఉంటే నాలోనూ ఉండొచ్చు కదా. అవును, అవును, నాలోనే ఉన్నాడు అంటే నేను లేచినప్పుడు ఉన్నాడు కరెక్టే. నా కల్లో కూడా ఉన్నాడా? కల్లో కూడా ఉన్నది కూడా విష్ణువే. ఓ కరెక్టే కదా, కల్లో కూడా ఉన్నది కూడా విష్ణువే. మరి నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా విష్ణువే ఉన్నది. మ్మ్. అంటే అంతటా ఉన్నాడు విష్ణు. ఇట్లా ఒక ఆ 1000 పదాలు, ఆ నామాల్లో ప్రతి నామాన్ని అర్థం చేసుకుంటూ నెమ్మదిగా వెళ్తూ పోతూ ఉంటే మనకేమవుతుంది? భగవంతుడి తత్వం పూర్తిగా అర్థమవుతుంది అనమాట. అందువల్ల ఏం చెప్పారు? గేయం గీతా నామ సహస్రం. ఇది ఏం చేస్తుంది? భగవద్గీత చదువుకోవడం వల్ల కానివ్వండి, విష్ణు సహస్రనామం చదువుకోవడం వల్లే కానివ్వండి, మనకు నాలెడ్జ్ వస్తుంది, అంటే జ్ఞానం లభిస్తుంది. ఇదొకటి. రెండవది ఏం చెప్పారు? ధ్యేయం శ్రీపతి రూపమజస్రం. ధ్యేయం ధ్యానించమని చెప్పారు. ఏమిటి? శ్రీపతి రూపం అజస్రం. శ్రీపతి అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి, శ్రీపతి అంటే లక్ష్మీదేవి భర్త, అంటే విష్ణు భగవానుడు. రూపాన్ని స్మరించుకో. బాగానే ఉంది కానీ మేము శైవులం. నాకు ఆ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి విష్ణుమూర్తి నడవదు నాకు. సరే, శివస్మరణ చేసుకోండి. ఓకే. ఇదేమి ఆ, ఒకవేళ విష్ణు సహస్రం చదవడం ఇష్టం లేకపోతే రుద్రం చదువుకోండి, పర్లేదు. భగవంతుడు ఏమనుకోడు. శ్రీపతి రూపం అజస్రం లేదా శి శివరూపాన్ని ధ్యానం చేసుకోండి. హరి అని ఇప్పుడు భగవంతుడిని, ఇప్పుడు విష్ణు భగవానుడిని హరి అంటాం. హరి అంటే ఏమిటి? మనసును హరించేవాడు హరి. అంటే మనసు అంటే మనసునే కాదు, మన వ్యక్తిత్వాన్ని హరించేవాడు హరి. అంటే మన వ్యక్తిత్వాన్ని హరించేవాడు అంటే ఏమిటి? ఏ క్షణమైతే మన వ్యక్తిత్వం పోతుందో అప్పుడే మనం భగవంతుడిలో కలిసిపోతాం. ఓకే. అహంకారం అనేది ఎప్పుడైతే అహంకార నాశనం జరుగుతుందో అప్పుడు మనం భగవంతుడిలో కలిసిపోతాం అనమాట. ఆ వ్యక్తిత్వం అనేది అహంకారం. అహంకార నాశనం అయినప్పుడు భగవంతుడిలో కలిసిపోతాం. అది హరి. హర అన్నా కానీ అదే అర్థం. హరి అన్న హర అన్న ఒకటే అర్థం. అందువల్ల ఇది విష్ణు సహస్రనామే చదువుకోండి, రుద్రమే చదువుకోండి. శ్రీపతి రూపం అజస్రం అంటే భగవంతుడు విష్ణు భగవానుడి రూపాన్నే ఆ, గుర్తించుకోండి, లేక శివరూపాన్ని గుర్తించుకోండి, అది పర్వాలేదు. అది మీ ఇష్టదైవం ఒక రూపాన్ని స్మరిస్తూ పోండి. ఎలా స్మరించాలి? నా ఇష్టదైవం ప్రపంచం ఈశ్వరుడు అన్న ఉద్దేశంతో స్మరించుకోండి. అంటే ఏమైంది? ఇంతకుముందు జ్ఞానం, గేయం గీత నామ సహస్రం ఉన్నప్పుడు జ్ఞానం వచ్చింది. ధ్యేయం శ్రీపతి రూపమజస్రంలో భక్తి వచ్చింది. ఓకే? నేయం సజ్జన సంగే చిత్తం. మనసు ఎప్పుడు నేయం, మనసు ఎప్పుడు కూడా ఏం చేయాలి? సజ్జన సంగే చిత్తం. సజ్జనుల సాంగత్యంలో ఉండాలి. సజ్జన సాంగత్యంలో ఉండడం అంటే ఏమిటి? ఒకటి మంచి వాళ్ళ చుట్టూ ఉండాలని ఒకటి. సత్, సత్ అంటే నిజం. సత్ అంటే ఈ సత్వం ఉంది. సత్ అంటే వేదాంత ఆ, వేదాంతం చెప్పే సత్ వస్తువు ఏమిటి? వేదాంతం చెప్పే సద్వస్తువు ఏంటి? భగవంతుడు ఒకడే, భగవంతుడు తప్ప ఏమీ లేదు అని.
భగవద్గీత ఏం చెప్తుంది? వాసుదేవ సర్వం ఇది అని చెప్తుంది. అంటే వాసుదేవుడు ఒక్కడే ఇదంతా, ఈ ప్రపంచం అంతా వాసుదేవుడే అని చెప్తుంది. ఇది అది అలాంటి విషయాన్ని మైండ్లో పెట్టుకోవాలి, అలాంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా అదే ఉండాలి మనసులో. తర్వాత దేయం దీన జనాయ చ విత్తం. దేయం అంటే ఇవ్వడం. ఏం చేయాలి? ఇవ్వండి. ఏంటి? విత్తాన్ని. విత్తం అంటే డబ్బులు. ఎవరికి? దీనజనులకు. దీనజనులకు అంటే ఎవరికైతే అవసరం పడుతుందో వాళ్ళకు కావలసినంత మీరు చేయగలిగినంత చేసి ఇవ్వండి. అంటే ఏమైంది? ఇది కర్మయోగాన్ని చూపిస్తుంది. ఈ రకంగా జ్ఞానయోగాన్ని, భక్తి యోగాన్ని, కర్మయోగాన్ని ఈ శ్లోకాన్ని చూపిస్తుంది. ఏం చెప్తుంది ఈ శ్లోకం? ఈ మూడిటి ద్వారా తద్వారా ఏం చేస్తున్నాము? మన బుద్ధి స్థాయిలో, అంటే బుద్ధి లెవెల్లో ఏంటి? భగవంతుడు, నేను ఒక్కటే, భగవత్ స్వరూపం ఏమిటో నాకు తెలుసు. ఇది బుద్ధి స్థాయిలో. మనసు స్థాయిలో ఏమిటి? నేను భగవంతుడి సేవకుడిని, అంతటా ఉన్నది భగవంతుడే, భగవంతుడు తప్ప ఏమీ లేదు. కాబట్టి ఆ భగవద్ నామస్మరణ చేసుకుంటూ ఉన్నాను మనసులో. బయట చూసినప్పుడు ఏమిటి? ప్రపంచానికి ఎందుకు సహాయం చేస్తున్నామయ్యా? ప్రపంచంలో ఉన్నంత భగవంతుడే. కాబట్టి నాకు చేయగలిగింది నేను చెయ్యాలి. ఎందుకు? భగవంతుడి సేవకుని కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు దానం ఇచ్చేటప్పుడు ఏమవుతుంది? నేను చెక్ రాసిస్తున్నాను, నేను $1000 చెక్ రాసిస్తున్నాను మీ ఆర్గనైజేషన్కి. సాధారణంగా $1000 రాసేవాళ్ళు అంత తక్కువగా ఉంటారు. మరి నా పేరేమన్నా ఇలా వాల్ మీద, గోడ మీద ఏదైనా చెక్కిస్తారా? అలాగ ఉద్దేశంతో కాదు. ఇక్కడ దానం అంటే ఇది నేను అనేది కూడా ఆ భగవంతుడి రూపమే. అక్కడ కష్టపడేవారు కూడా భగవంతుడి రూపమే. ఇక్కడ నాకు వారి కష్టాన్ని ఓదార్చగలిగే, కష్టాన్ని తీర్చగలిగే స్థితి నాకు భగవంతుడే కల్పించాడు. కాబట్టి ఇది నా బాధ్యత. నేను వెళ్ళి వాళ్లకు ఓదార్పు కలిగించాలి. వాళ్ళు భగవంతుడే, నేను భగవంతుడే అయినప్పుడు నేను వాళ్ళని ఎందుకు ఓదార్చాలి? అంత కూడా ఆలోచించాలి. ఇప్పుడు మన అంటే ఈ మధ్య అంటే ఇప్పుడు చెప్పులు లేకుండా మనం ఎక్కడ నడవం. మనం చిన్నప్పుడు చెప్పులు లేకుండా అటు ఇటు పోతుంటే ఏంటంటే కాళ్ళు వచ్చిన ముళ్ళు ఏదో గుచ్చుకునేది. పాదంలో ముళ్ళు గుచ్చుకుంటే ఏం చేస్తాం? అది తీసేస్తాం, ముళ్ళుని తీసేస్తాం. ఎలా తీసేస్తాము? పాదానికి గుచ్చుకుంది కాబట్టి పాదమే బాధ్యురాలు కాబట్టి పాదం సంగతి పాదం చూసుకోవాలని అనుకోం కదా. ఏం చేస్తాము? కూర్చుంటాము. కూర్చొని ఈ వేళ్ళతోటి ఆ ముళ్ళుని చూస్తాము. అంటే కళ్ళని ఒక్కోసారి సరిగ్గా వెలుతురు పెట్టి అటు చేసి ఇటు చేసి మొత్తానికి ఆ ముళ్ళు తీస్తాం. అంటే ఆ కాలు నేనే, ఈ 2 చేతులు నేనే, ఈ కళ్ళు నేనే. అయినా కాలు ఇబ్బంది పడ్డప్పుడు ఈ చేతి అది శరీరం అంతా ఆగిపోయింది, మిగతా శరీరం అంతా ఆగిపోయింది, కూర్చుంది, ఆ ముళ్ళుని తీసేసింది. నీ బాధ నువ్వు పడు, నీకు నాకు సంబంధం లేదని చెప్పేసి చెయ్యి ఊరుకోలేదు, కళ్ళు ఊరుకోలేదు. అన్నీ వచ్చి దానికి కావాల్సింది చేసేది. అట్లా ఎలాగైతే ఆ చెయ్యి నా కాళ్ళకు బాధ తీర్చిందో, అలాగే భగవంతుడి ప్రతినిధి అయిన నేను భగవంతుడి ప్రతినిధి అయిన ఇంకొక బాధ తీర్చాలి. అలాంటి ఉద్దేశంతో ఈ దానం అనేది చేయాలి. అట్లా చేసినప్పుడే ఆ దానానికి విలువ ఉంటుంది. తద్వారా ఏమై జరిగింది? ఇప్పుడు ఈ శ్లోకంలో మళ్ళీ గేయం గీతా నామ సహస్రం అంటే ఈ ఆంతరికంగా స్థాయిలో జ్ఞానాన్ని, నా బుద్ధికి ఏం పెట్టాలి? భగవద్గీత, విష్ణు సహస్రనామం లాంటి చదివి తద్వారా నా నిజరూపం ఏమిటో నేను తెలుసుకోవాలి. మానసిక స్థాయిలో మనసు అటు ఇటు పరిగెత్తకుండా ఉండకుండా భగవంతుడి రూపాన్ని మాత్రమే కళ్ళలో ఎప్పుడు పెట్టుకోవాలి. తర్వాత అలా పెట్టుకున్నా కూడా ఏమవుతుంది?
నా మనసు అటు ఇటు పరిగెత్తే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత సజ్జన సాంగత్యాన్ని స్వీకరించాలి. నా నాకు తగ్గట్టుగా నేను ఎవరికి ఎంత వీలైతే అంత సహాయం చేయాలి. తద్వారా ఏమవుతుంది అంటే ఈ ఆత్మజ్ఞానం పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి పూజ్య గురు స్వామి చిన్మయానంద గారిని ఒకరు ప్రశ్న అడిగారు. ఏమని, మనం హరి ఓం అని ఎందుకంటారండి చిన్మయ విషయంలో అని అంటే ఆయన చెప్పారు, మనం కళ్ళు తెరిచి బయట చూసినప్పుడు అంతా హరి యొక్క ప్రభావమే అనుకోవాలి. అది ఆ హరి. మనం కళ్ళు మూసుకున్నప్పుడు నాలో ఉన్నది ఆ హరే, నిర్గుణ నిరాకారంగా ఉన్న ఆ హరే ఓంకారం అని అనుకోవాలి. అంటే కళ్ళు తెరిస్తే హరి, కళ్ళు మూసుకుంటే ఓం, అది హరి ఓం అని చెప్పేసి అని చెప్పారు. ఇప్పుడు ఈ శ్లోకం కూడా అదే, అంటే ఆ హరి ఓం అనే పదం వాడకపోయినా అదే అర్థాన్ని తీసుకొస్తుంది అనమాట. ఏంటి, మన బుద్ధి లెవెల్లో ఎలా ఉండాలి, మనసు లెవెల్లో ఎలా ఉండాలి, మన రోజువారీ యాటిట్యూడ్ ఎట్లా ఉండాలి, మనకున్న సంపాదనతో మనం ఎలా ట్రీట్ చేయాలి అని చెప్పేసి అన్ని రకాల స్థాయిల్లో ఇది ఈ శ్లోకం చెప్పింది. దీంతో ఈ శిష్యులు రాసిన చతుర్దశ మంజరికా స్తోత్రం పూర్తయిందనమాట. మనకున్న మేము ముందు ద్వాదశ మంజరికా స్తోత్రం, తర్వాత చతుర్దశ మంజరికా స్తోత్రం అని దీంతో శిష్యులు చెప్పిన ఇవన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఇప్పుడు శంకరాచార్యుల వారు వచ్చి ఇంకొక 4 శ్లోకాలు చెప్తారు. వచ్చి చెప్పేసి ఏం చేస్తారు, దాంతో ఈ భజగోవిందాన్ని ముగిస్తారు. సో అది మనం ఆ శ్లోకాలు మనం వచ్చే వారం చూద్దాం. ఈ మ- ఇది మనం కంప్లీట్ చేసే ముందు ఏదైనా ఆ, ప్రశ్నలు కానీ ఏదైనా ఉన్నాయా? సరే, క్లోజ్ చేద్దాం. ఇందులో 2 చోట్ల కోహం అని వచ్చింది కదా ఆహా, శ్లోకాల్లో. అవును. కోహం ఆ రెండింటికి మీనింగ్ ఒకటేనా? కోహం అంటే కహ అహం, అది కోహం అన్నమాట. ఓకే, సో కోహం అంటే నేనెవరు అనేది కోహం. ఉమ్. ఇప్పుడు ఎక్కడ ఏ శ్లోకాలు వచ్చినాయంటే ఆ, ఆ, ఇది కామం క్రోధ, అది కాదు, దానిపైన శ్లోకంలో కదా, ఆ, త్వయిమై చాన్యత్ర, అది అది ఎవరు కాదు, అది 23 శ్లోకం ఉంది. కస్త్వం కోహం, ఆ, ఉమ్. ఆ, కోహం, యా. కుత ఆయత, అది ఉమ్. కహత్వం అంటేనే కహత్వం అంటే నువ్వెవరు, కోహం అంటే కహ అహం అంటే నేనెవరు అన్నమాట. ఉమ్. అది అహం కోహం అది. ఓకే. అయితే సోహం, సోహం అది రెండు ఒకటి కాదు కదా? కోహం సోహం వేరు వేరు. సోహం అంటే సహ అహం, సహ ఉమ్. అంటే ఆయనే నేను. ఉమ్. ఓకే, ఉమ్. ఆయన ఎవరు అంటే పరబ్రహ్మ, పరమాత్మయే నేను. ఉమ్. అది అహం ఆ, సోహం అహం అహం సోహం సోహం అంటే ఉమ్. అహం సహ, సహ అహం అంటే ఉమ్. నేనే ఆయన, ఆయనే నేను. అహం సహ సోహం, అహం సహ ఉమ్. అని చెప్పేసి అది ఒక ధ్యానం అన్నమాట. అది కూడా ధ్యానం చేస్తారు. సో ఆ సోహం అహం సోహం అనేది ఏంటి, దాన్ని హంస హంస అని వస్తుంటుంది. ఉమ్. ఓకే, తద్వారా దాని మూలంగా ఏమవుతుంది అంటే ఇప్పుడు మనకు పరమహంస అని చెప్పేసి ఇవన్నీ పదాలు ఉంటాయి కదా. ఆ హంస అనే పక్షి దాని నుంచి ఆ పక్షికి ఆ రాజహంసకు పాలను నీళ్లను వేరు వేరు చేసే శక్తి ఉంది అని చెప్తారు. ఓకే, అదంతా ఈ అహం సహ సోహం దీంట్లో నుండి వచ్చిన పదం అది. దాని గురించి మనం వచ్చే వారం ఇంకెప్పుడైనా చెప్పుకుందాము. ఓకే. థ్యాంక్ యూ అండి. ఓకే, సరే, మంచిది అయితే కంప్లీట్. నమస్తే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః.
హరి ఓం. థ్యాంక్స్ అండి. వచ్చే వారం కలుద్దాము. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. Okay. Good night, everyone. Good night. గుడ్ Good నైట్. night.